హలో ఫ్రెండ్స్, నమస్తే, అస్సలాము అలైకుం అండి. వెల్కమ్ టు బాబు డిజిటల్ మీడియా. ఫ్రెండ్స్, ఈరోజు కోవిట్లోని ప్రధాన వార్తల్లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విజిట్ వీసా మీద వచ్చి గడువు తీరినా కానీ వెళ్లకుండా అలానే ఉండిపోయిన చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళకి ఎవరైతే వీసా ఇచ్చారో వాళ్ళని కూడా ఆ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడం జరిగిందండి. వీళ్ళనంతా కూడా వీళ్ళని త్వరగా దేశ బహిష్కరణ చేయడం కోసం వారు చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే విజిట్ వీసా తీసే ముందు మనం ఆల్రెడీ వాళ్ళకి ఒక పేపర్ మీద సైన్ చేసిస్తామంట. మేము ఎవరికైతే వీసా తీస్తున్నామో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు గడువు ముగిసిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళిపోతారు, వెళ్ళకపోతే మేము దానికి రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఒక పేపర్ మీద సైన్ చేసి ఇస్తామన్నమాట. ఒకవేళ కానీ వాళ్ళ దేశం విడిచి వెళ్ళకపోతే మన మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ పేపర్ మీద మనం సైన్ చేస్తాం. సో దాని ప్రకారం ఇక్కడ విజిట్ వీసా మీద వచ్చి గడువు ముగిసినా కానీ అలానే ఉన్న వాళ్ళ మీద ఈ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎవరికైతే వీసా తీసారో వాళ్ళకి మీద కూడా చర్యలు తీసుకొని జరుగుతుందండి. సో ఎవరైనా సరే విజిట్ మీద వస్తే ఈ విషయాన్ని మీరు గమనించగలరు. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఫ్యామిలీ వీసాకి సంబంధించి చిన్న మార్పులు చేసిందండి. అదేమంటే మనకు తెలిసిందే, ఫ్యామిలీ వీసా తీయాలంటే మనకి 800 KD శాలరీ ఉండాలి. సో అలా కాకుండా కొన్ని కేటగిరీస్ వాళ్ళకి దీని నుంచి మినహాయింపు ఇచ్చారా అండి. అదేమంటే ఎవరైతే తల్లిదండ్రులు ఇక్కడ ఉండి వాళ్ళ పిల్లలు ఇండియాలో ఉంటే ఆ పిల్లల్ని ఇక్కడగా పిలిపించుకోవడానికి ఫ్యామిలీ వీసా ద్వారా పిలిపించుకోవడానికి వీళ్ళకి వెసులుబాటు కల్పించారు. వాళ్ళకి 800 KD శాలరీ లేకపోయినా కానీ తల్లిదండ్రులు మాత్రం కంపల్సరీ ఇక్కడ ఉండాలండి. కాకపోతే వాళ్ళ పిల్లలు కూడా 5 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వెసులుబాటుని కల్పించారు. సో ఫ్రెండ్స్, ఈరోజు కోవిట్లోని ఇదే ప్రధాన వార్తలండి. సో ఇలాంటి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. Take care and have a nice day, friends.